హాయ్ గైస్, టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫంక్షన్ కాంపౌండ్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎవరైనా బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా రియాక్ట్ కోచింగ్ తీసుకునే వాళ్ళు, ఈ రియాక్ట్ ఈ ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రతి ఒక్క డెవలపర్ అనే వాళ్ళు యూజ్ చేస్తుంటారు ఫంక్షన్ కాంపౌండ్. అసలు ఫంక్షన్ కాంపౌండ్ ఏంటో చెప్తా. అసలు ఫంక్షన్ కాంపౌండ్ అంటే ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్ అనమాట. సింపుల్ చెప్పాలంటే ఈ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ అనేది మనకు H1 ఎలిమెంట్స్ రిటర్న్ చేస్తుంది. ఒక UI డిజైన్ రిటర్న్ చేస్తుంది అనమాట. అండ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎగ్జాంపుల్ గా ఒక ఫంక్షన్ కాంపౌండ్ తీసుకొని ఆ ఫంక్షన్ కాంపౌండ్ లో ఒక H1 ఎలిమెంట్స్ ని రిటర్న్ చేస్తాం. అండ్ ఆ H1 ఎలిమెంట్స్ రిటర్న్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ ఒక కాంపౌండ్ ని మనం మెయిన్ కాంపౌండ్ రాస్తాం. ఫంక్షన్ యాప్ లో మనం ఆ మెయిన్ కాంపౌండ్ రాస్తాం అనమాట. అప్పుడు ఆ మెయిన్ కాంపౌండ్ రాసిన తర్వాత మనకు H1 ఎలిమెంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అంటే UI అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. మీరు చూసే ఎగ్జాంపుల్ కోడ్ లో ఇలా ఉంటుంది. అండ్ ఈ రోజు వీడియో ఇంతే గైస్. అండ్ రేపు వచ్చేసి రియాక్ట్ లో ఇంకో మంచి టాపిక్స్ చెప్తా. చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తా, సోది లేకుండా చాలా క్లియర్ గా చెప్తా. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ కి వీడియో షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు గైస్. థ్యాంక్ యూ.